అమెరికా, యూరోప్ దేశాలకు మిత్రదేశమైనటువంటి చెక్ రిపబ్లిక్ ఒక జోస్యం చెప్పింది. వచ్చే జనవరి తర్వాత పరిణామాలు తీవ్రంగా మారతాయని. అది ఎవరికి అనుకూలం అన్నది నేరుగా చెప్పలేదు. కాకపోతే రష్యాకు అనుకూలంగా మారే అవకాశం ఉందన్నటువంటి సూచన చేస్తోంది. ఎందుకంటే ఉక్రెయిన్ మీద దాడిలో విజయవంతమైంది రష్యా. ఓటమిని ఒప్పుకోక తప్పని పరిస్థితి ఉక్రెయిన్‌ది. కానీ ఒప్పుకోవడానికి దానికి ధైర్యం చాలట్లేదు. దాని చేత ఒప్పించడానికి అమెరికా, యూరోప్ దేశాలు ప్రయత్నిస్తూ అవి కూడా వెనక ముందాడుతున్నాయి. కాబట్టి అటో ఇటో తేల్చుకోవాల్సిన సందర్భం. ఫిన్లాండ్‌లో తన సైనిక స్థావరాలు పెట్టడానికి అగ్రిమెంట్ కుదుర్చేసుకుంది కాబట్టి అమెరికా ఇకపైన ఉక్రెయిన్‌కి పెద్దగా సాయం అందించకపోవచ్చు. యూరోపియన్ యూనియన్ తన డబ్బులు పోగొట్టుకోవడానికి సిద్ధంగా లేదు. అది వదిలేయచ్చు. అదే జరిగితే గనక ఉక్రెయిన్‌లో ఉన్నటువంటి లుహాన్స్కీ, డొనెట్స్క్, జపోరిజియా, ఖెర్సన్ ప్రాంతాల్ని ఆక్రమించుకున్నటువంటి రష్యా అది తిరిగిచ్చే ప్రసక్తి ఉండదు. ఇంతకుముందు క్రిమియాని వదులుకున్నటువంటి ఉక్రెయిన్ ఇప్పుడు మరో 4 ప్రాంతాలు వదులుకున్నట్టు అవుతుంది. అలాంటి ఓటమి నేపథ్యంలో అమెరికా, యూరప్, నాటో దేశాలు కలిసి రష్యా మీద దాడి చేయాలి. లేదా నాటో ద్వారానే దాడి చేయించాలి. అలా కాకపోతే గనక ఓటమిని ఒప్పుకోవాల్సి వస్తుంది. ఈ రెండిట్లో ఏది జరుగుతుంది అన్నటువంటి చెక్ రిపబ్లిక్ చెప్తున్న జోస్యాన్ని బట్టి ఇంకా అర్థం కాలేదు ఎవరికి.